భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటో, అది ఏ ప్రకారంగా మానవుడి యొక్క జీవితానికి ఉపయోగపడుతుందో, దాన్ని ఎంతమంది మహాత్ములైనటువంటి వారు అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి ఇతరులకు అందించి జీవితాలను తరింపజేసుకున్నారో నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే ఈ భగవద్గీత ప్రస్థానత్రయంలో చెప్పబడింది. ప్రస్థానం అనంటే ప్రయాణం అని అర్థం. అయితే ఎక్కడికి ప్రయాణం? మానవుడు భగవంతుడి వైపుకి ప్రయాణం చేయటం, జీవుడు దేవుణ్ణి చేరుకోవటానికి ప్రయాణం. మనం ఎక్కడికైనా ప్రయాణం కనుక చేయాలి అని అంటే ప్రయాణ సాధనాలు కావాలి. ఏదో ఊళ్ళో లేదా పక్క ఊరు దగ్గర ఊరికి కనుకైతే రిక్షా కావాలి. అలా కాకుండా కాస్త దూరం కనుక వెళ్ళాలంటే ఓ బస్సు కావాలి, లేదా ట్రైను, లేదా ఇంకా దూరం కనుక వెళ్ళి కాస్త బాగా దూరపు పట్టణాలు, మరి ఇతర దేశాలు వెళ్ళాలంటే ఏరోప్లేన్ కావాలి. ఇలా ప్రయాణ సాధనాలు కావాలి. మరి పరమాత్మ ఏమో ఎక్కడున్నాడో తెలియదు, మరి ఎలా ఉంటాడో తెలియదు, ఎలా చేరుకోవాలో తెలియదు. కాబట్టి ఆ పరమాత్మని చేరుకోవాలి అని అంటే ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవుడికి కూడా ఏదో ఒక రకమైనటువంటి సాధన కావాలి, ఏదో ఒక రకమైనటువంటి ప్రయాణ సాధనం కావాలి. ఎక్కడో ఉన్నటువంటి ఆ పరమాత్మని కనుక అందుకోవాలి అని అంటే మనం ఇక్కడి నుంచి కనుక ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలి అని అంటే, ప్రస్థానం చేయాలి అని అంటే మరి ప్రయాణ సాధనాలు తప్పకుండా అవసరం అవుతాయి. మరి ఆధ్యాత్మిక రంగంలో అలా ఏమున్నాయి అని అంటే 3 ఉన్నాయి. అవే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ 3 రకాలైనటువంటి సాధనాలు మనల్ని పరమాత్మ వద్దకి చేర్చడానికి చక్కగా ఉపయోగపడేటువంటివి. ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయి? పరమాత్మ యొక్క తత్వాన్ని మనకి తెలియజెప్తూ ఉన్నాయి. పరమాత్మ అంటే ఎవరో, ఎలా ఉంటాడో, ఎట్లా చేరుకోవాలనో, ఎలా పరమాత్మతో ఐక్యత కావాలనో తెలియజెప్తాయి ఉపనిషత్తులు. మరి బ్రహ్మసూత్రాలు మనకున్నటువంటి సమస్తమైనటువంటి సందేహాల్ని తీర్చి ఆ పరమాత్మను చేరుకునేటువంటి మార్గాన్ని స్పష్టం చేసేటువంటివి బ్రహ్మసూత్రాలు. మరి భగవద్గీత కూడా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఎంతో తేలికైనటువంటి భాషలో వివరించి ఆ పరమాత్మని అందుకోవటం ఎలాగో మనకి చేయి పట్టుకొని నడిపించేటువంటివి భగవద్గీత. మరి 3 పరమాత్మ దగ్గరికి చేర్చేవే కదండి. మరి 3 ఎందుకు? ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కదా అని అంటే మన యొక్క స్థాయిని బట్టి, ఎవరెవరి యొక్క మనస్తత్వం, ఎవరెవరి యొక్క బుద్ధి స్థాయి ఏ రకంగా ఉంటుందో అదిగో ఆ స్థాయిని బట్టి అందుకోవటం కోసం ఈ 3 రకాలైనటువంటి సాధనాలు చెప్పబడ్డాయి. పరిపూర్ణమైనటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు చెప్పబడ్డాయి. ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భాష అంతా సంక్లిష్టంగా ఉంటుంది. ఒక పట్టాను సామాన్యంగా అర్థమయ్యేటువంటిది కాదు. గొప్ప గొప్ప సంస్కృత పండితులకు కూడా ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని బాగా పరిపక్వత చెందినటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి, మహాత్ములైనటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు ఉపయోగపడతాయి. ఇక సందేహాస్పదంగా ఉండేటువంటి జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి, సందేహాలు ఉన్నటువంటి వాళ్ళకి, హేతువాదులైనటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మసూత్రాలు ఉపయోగపడతాయి. ఇక సామాన్యమైనటువంటి గృహస్థులందరికీ కూడా భగవద్గీత ఉపయోగపడుతుంది. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 కూడా మనం పరమాత్మని చేరుకోవడానికి చక్కగా ఉపయోగపడేవే అయినప్పటికీ ఎవరెవరి స్థాయిల్లో వాళ్ళు పరమాత్మని చేరుకోవటానికి ఇదిగో ఈ 3 రకాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాదు ఈ 3ంటిలో భగవద్గీతకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఏమిటది అని అంటే ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రాల్లోనూ చెప్పబడినటువంటి భావాలన్నీ కూడా గీతలో ఉండటం వల్ల, ఈ భగవద్గీతలో ఉండటం వల్ల, భగవద్గీతలో ఉన్నటువంటి భాష, ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శైలి చాలా సులభంగా ఉండటం వల్ల అందరికీ కూడా గీత అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. ఆ పరిపక్వమైనటువంటి సాధకులకి, మహాత్ములైనటువంటి వారికి, సన్యాసులకే మాత్రమే కాదు,
సామాన్యులైనటువంటి గృహస్థులైనటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటిది ఈ భగవద్గీత. మరి ఈ భగవద్గీత యొక్క మహాత్యాన్ని తెలియజేస్తూ గీతని ఆశ్రయించుకొని ఈ గీతా జ్ఞానంతో నేను ఈ ముల్లోకాలని పాలిస్తున్నాను అని శ్రీ మహావిష్ణువు గీతా మహాత్యంలో తెలియజేయడం జరిగింది. మరి శ్రీ మహావిష్ణువు 3 లోకాలని పాలించడానికి ఈ గీతా జ్ఞానం చక్కగా ఆయనకు ఉపయోగపడితే మరి మనకేమో లోకాలన్నీ ఏలేవు. చిన్న ఒక గృహము, చిన్న సంసారము, చిన్న కుటుంబం మనకుందే. మరి దీన్ని మనం ఈ గీతా జ్ఞానంతో తరించలేమా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ భగవద్గీత మనకి ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి ఎందుకు అందించారు? ఏమిటంటే కలియుగంలో ఉన్నటువంటి మానవుల కొరకే ఈ గీతా బోధ చెప్పబడింది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అందువల్లనే కలికాలానికి ముందు, ఈ కలియుగానికి ముందు ఈ భగవద్గీత జ్ఞానాన్ని భగవానుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఈ సమస్తమైనటువంటి మానవాళికి అందించడం జరిగింది. అయితే ఎందుకనంటే కలియుగంలో ధర్మం 1 పాదంతో ఉంటుంది, కృతయుగంలో ధర్మం 4 పాదాలతో ఉంటుంది, త్రేతాయుగంలో 3 పాదాలతో ఉంటుంది, ద్వాపరయుగంలో 2 పాదాలతో ఉంటుంది, కలియుగంలో 1 పాదంతో ఉంటుంది. సరే, ఏదో ఈ కలియుగం ప్రథమ పాదంలో 1 పాదంతో ఉన్నా ఇక అక్కడి నుంచి చిన్నగా ఆ పాదం కూడా కుంటి పాదం అవుతుంటుంది. చివరికి ఆ పాదం కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది కలియుగం చివరికి వచ్చేటప్పటికి. అందువల్ల ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా అల్పజ్ఞానులు, అల్పాయుష్కులు గనక వీళ్ళకి గొప్ప గొప్ప గ్రంథాలని చదవాలన్నా లేదా వాటిని అర్థం చేసుకోవాలన్నా కావలసినటువంటి సమయము ఉండదు, కావలసినటువంటి తెలివితేటలు, వాటిని అందుకునేటువంటి ఆ శక్తి వాళ్ళకి ఉండదు కనుక ఇటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకునే భగవానుడు ఇదిగో ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ భగవద్గీతని అందించడం జరిగింది. ఈ భగవద్గీత జ్ఞానాన్ని సమస్తమైనటువంటి ఉపనిషత్తుల నుంచి గ్రహించి మనకి అందించడం జరిగింది. అందుకే కృతయుగంలో ఈ భగవద్గీత యొక్క ఊసు లేదు. మరి త్రేతాయుగంలో దీని జోలికి పోలేదు ఎవరు. ద్వాపరయుగంలో అప్పుడు కూడా ఏమీ లేదు. కానీ ద్వాపరయుగం చివరిలోకి వచ్చిన తర్వాత అప్పుడు దీనికోసం కృషి జరిగింది. ఎలా జరిగింది? అదిగో కురు పాండవులకి యుద్ధం తటస్థించినప్పుడు ఆ యుద్ధంలో అటువైపున కౌరవుల వైపున 11 అక్షౌహిణుల సైన్యం, పాండవుల వైపున 7 అక్షౌహిణుల సైన్యం నిలబడి కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో అర్జునుడు విషాదంతో అయ్యో నా వాళ్ళందరినీ చంపాల్సి వస్తుందే అనేటువంటి బాధతో ఉన్నప్పుడు ఆ అర్జునుడి యొక్క విషాదాన్ని తొలగించడం కోసం అని చెప్పి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు సరైనటువంటి యోగనిష్టలో ఉండి చెప్పడం జరిగింది. అది ఈ భగవద్గీత యొక్క గొప్పతనం. అంటే మరి ఈ భగవద్గీతని కలియుగంలో ఉన్నటువంటి మానవుల కోసమే ఎందుకండి చెప్పింది అని అంటే ఎప్పుడైతే రోగం ముదురుద్దో అప్పుడే మందు అవసరం. మనకి ఏ జబ్బు లేకపోతే డాక్టర్ దగ్గరికి రోజు పోయి ప్రజెంట్ వేయించుకుంటాం మనం ఏమన్నా? ఏమీ లేదు. రోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మందిస్తాడు, వేసుకుంటాం. రోగం లేనప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాం. అలాగనే ఏ కృతయుగంలోనో త్రేతాయుగంలోనో దీని అవసరం కనపడలా. అందుకని ఆ ద్వాపరయుగం చివరిలో కలియుగంలో ఇదిగో దీని యొక్క అవసరం కలిగింది కనుక భగవానుడు ఎంతో ఆలోచించి ఇదిగో ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అందుకే శంకరాచార్యుల వారు కూడా భగవద్గీత కించిదధీత అని భజగోవిందంలో చెప్పడం జరిగింది. భగవద్గీత కించిదధీత, భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేయండి అని కలియుగంలో ఉన్నటువంటి మానవుల్ని అదిగో ఆయన ప్రార్థనాపూర్వకంగా హెచ్చరిక చేస్తూ చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి పరమ ప్రామాణికమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథం అసలు ఎందుకోసం చెప్పబడింది? ఏమిటి దీని యొక్క లక్ష్యం? ఈ భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటి? ఎందుకనంటే ఏదైనా ఒక గ్రంథం కనుక ఉందనంటే అది ఇతిహాసం కానివ్వండి, పురాణం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఒక గ్రంథం కనుక ఉందనంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇదిగో ఇందుకోసమని. ఇప్పుడు మహాభారతం ఉందనుకోండి,
ఎందుకు మహాభారతం అనేటువంటి గ్రంథాన్ని వ్యాస మహర్షి 1,00,000 శ్లోకాలతో మనకు అందించడం జరిగింది? అయ్యా, ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు అధర్మానికి బలం ఎక్కువగా ఉన్నా, ధర్మానికి బలం తక్కువగా ఉన్నా చివరికి విజయం సాధించేది మాత్రం ధర్మమే అని చెప్పి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడమే ఆ మహాభారతం యొక్క ఉద్దేశం. మరి గీత యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో ఈ గీతని చెప్పడం జరిగింది? ఒకటే ఉద్దేశం, మానవుడి యొక్క శోకాన్ని పూర్తిగా నివృత్తి చేయటమే. మానవుడికి ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని పూర్తిగా తొలగించడమే ఈ భగవద్గీత యొక్క ఉద్దేశం. అందుకనే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని మనం నిన్నే మొట్టమొదట్లోనే చెప్పుకున్నాం. కాబట్టి మరి అర్జునుడి యొక్క విషాదాన్ని, అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం కదండి ఈ భగవద్గీత చెప్పింది అని అనుకుంటాం. కానీ అర్జునుడి యొక్క దుఃఖాన్నే కాదు, అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించడంతో పాటుగా అదిగో అర్జునుడిలాగా మనం కూడా అజ్ఞానంలో ఉండి, అహంకారంలో ఉండి, మమకారంలో ఉండి ఇదిగో ఈ లోకంలో అనేకమైనటువంటి దుఃఖాలను కొని తెచ్చుకున్నటువంటి సామాన్యమైనటువంటి మానవులందరి యొక్క శ్రేయస్సు కోసమని, వాళ్ళ యొక్క దుఃఖ నివృత్తి కోసమని, ఆత్యంతిక దుఃఖ నివృత్తి కోసమని ఇదిగో ఈ భగవద్గీతని భగవానుడు ఈ సమస్తమైనటువంటి మానవుల యొక్క కళ్యాణం కోసం అని చెప్పి అందించడం జరిగింది. అందుకే ఎలా చెప్తున్నారండి అని అంటే, నిజంగా భగవద్గీతని ప్రారంభిస్తూ, అంటే భగవద్గీత బోధ, గీతా జ్ఞానాన్ని ప్రారంభిస్తూ భగవానుడు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర ప్రారంభం చేశాడు. ఏమని చెప్తున్నాడు? అశోచ్యానన్న శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అంటూ అశోచ్య అని మొదలు పెడుతున్నాడు. అశోచ్య అంటే శోకించదగినటువంటి వాళ్ళ కోసం నువ్వు శోకిస్తున్నావయ్యా అని చెప్తూ ఆ శోకంతో ప్రారంభం చేశాడు. మరైతే ఎక్కడ ముగింపు పలికాడు? చివరికి 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని ముగించాడు. మా శుచః అంటే దుఃఖించవద్దు అని. దుఃఖంతో ప్రారంభం చేశాడు, దుఃఖంతో అంతం చేశాడు. శోకంతో ప్రారంభం చేశాడు, శోకంతో అంతం చేశాడు. ఏమిటి దీని యొక్క ఉద్దేశం? ఇక్కడ ఒక స్వారస్యం ఉంది, ఒక అద్భుతమైనటువంటి భావన ఉంది. మనం నేర్చుకోవాల్సినటువంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక బోధ ఉంది ఇక్కడ. ఏమిటంటే ఈ బోధ చేయటంలో అయ్యా ఈ 2 శోకాల మధ్య, అంటే ఆ అశోచ్య, ఈ మాశుచః అనేటువంటి ఈ 2 శోకాల మధ్య ఉన్నటువంటి శ్లోకాలన్నీ మానవుడి యొక్క శోకాన్ని, మానవుడి యొక్క దుఃఖాన్ని పూర్తిగా నివృత్తి చేసి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఇదిగో ఈ శ్లోకాలన్నీ కూడా ఈ భగవద్గీత అని మనకి తెలియజేయటమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా మొదటి అధ్యాయం, భగవద్గీతలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం, దాని యొక్క పేరు అర్జున విషాద యోగం. విషాదం అని అంటే ఏడుపు, అంటే అది ఏడుపుతోటే ప్రారంభం చేశాడు, అక్కడ ఏడుపుతోటే ప్రారంభం చేశాడు. ఆ జ్ఞానాన్ని బోధించేటప్పుడు ఏడుపుతోటే ప్రారంభం చేశాడు, ఆ జ్ఞానాన్ని ముగించేటప్పుడు ఏడుపుతోటే ముగించాడు. ఏడవకండి 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 అని చెప్పడం కోసమే ఏడుపుతోటి. ఎందుకంటే ఏడ్చే వాళ్ళే లోకంలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఎంత సంపాదించేటువంటి వాడైనా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాడైనా, ఏ రకమైనటువంటి అధికారాలు పదవులు ఉన్నటువంటి వాడైనా, ఎంతటి పహిల్వానైనా సరే అటువంటి వాడు జీవితంలో అనేక సందర్భాల్లో ఈ దుఃఖానికి పాలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది. టాటా బిర్లాల దగ్గర నుంచి అడుక్కు తినేటువంటి వాడి వరకు కూడా అందరూ ఈ లోకంలో ఏడుస్తూనే ఉన్నారు. కొంతమంది గట్టిగా ఏడుస్తారు, కొంతమంది గుట్టుగా ఏడుస్తారు, అంతే తప్ప ఏడుపు మాత్రం లేకుండా ఎవరు ఉండరు. అలాగని అందరూ పూర్తిగా ఏడుస్తున్నారంటే కాదు, అప్పుడప్పుడు నవ్వుతుంటారు, అప్పుడప్పుడు ఏడుస్తుంటారు. నవ్వితే ఎంతకాలం నవ్వినా ఏం బాధ లేదు, కానీ ఏడుపు అంటేనే బాధ వస్తూ ఉంది. అందుకని ఏడుపు లేకుండా పోవాలని మానవులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ఏడుపు లేకుండా ఉండాలని మానవులు ప్రయత్నం చేస్తుంటారు కనుక వాళ్ళ యొక్క ప్రయత్నానికి సాయంగా ఇదిగో మీ ఏడుపుని పోగొట్టేటువంటిది ఈ అద్భుతమైనటువంటి భగవద్గీత అనేటువంటి జ్ఞానం ఇదిగో నేను అందిస్తున్నాను, స్వీకరించండి అని భగవానుడు మనకి ఇదిగో ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందించడం జరిగింది. కాబట్టి దుఃఖంలో ఉన్నటువంటి మానవుడి యొక్క
దుఃఖ నివృత్తి ఏదైతే ఉందో అదే గీతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వస్తువు. మరి దుఃఖం లేనటువంటి మానవుడు, విషాదం లేనటువంటి మానవుడు ఈ లోకంలో ఎవడైనా ఉంటాడా? ఎవడు ఉండడు. అందుకే భగవద్గీతకి ఎంతటి ప్రశస్తి, ఇంతటి విశిష్టత, ఇంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే మానవుడు తన యొక్క దుఃఖాన్ని నివృత్తి చేసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది అని. అందుకే మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఏ సంశయం కలిగినా, ఏ రకమైనటువంటి సమస్య ఎదురైనా, ఏ రకమైనటువంటి బాధ దుఃఖము కలిగినా భగవద్గీతలో ఉన్నటువంటి ఏదో ఒక పేజీ నేను తెరిచి చూస్తాను. అందులో ఉన్నటువంటి శ్లోకాలను నేను అవగాహన చేసుకుంటే నా సమస్యకి పరిష్కారం దొరుకుతూ ఉంది అని తెలియజేయటం జరిగింది. ఇలా భగవన్ నిర్మితమై, బ్రహ్మ విద్య ప్రతిపాదితమై, సర్వ ఉపనిషత్తుల సారమై, సర్వయోగ సమన్వయమై, సర్వశాస్త్ర సారభూతమై, సర్వ మత సమన్వయమై, సర్వ కాలాలకు తగినటువంటిదై, సర్వ మానవాళి యొక్క జీవిత సార్థక్యానికి మార్గం చూపగలిగినటువంటిదైన ఈ భగవద్గీతని ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా అమృత పానములాగా ఇది తనివి తీరేటువంటిది కాదు. మరి ఏమిటి దీని యొక్క ఘనత? అసలు ఏముంది ఈ గీతలో? ఎందుకు ఇంత గొప్పగా దీన్ని చెప్పుకోవటం జరుగుతూ ఉంది? దీని యొక్క విలువ ఎలా తెలుస్తుంది మనకి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు భగవద్గీత యొక్క ఘనతని, భగవద్గీత యొక్క విలువని మనం తెలుసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇచ్చారు. అదేంటంటే గీతా ధ్యానంలో ఒక శ్లోకం ఉంది. అదిగో ఆ శ్లోకం ద్వారా మనకి భగవద్గీత యొక్క ఘనతని తెలియజేస్తున్నారు. నిజంగా మనం కనుక ఒక వస్తువు యొక్క విలువను తెలుసుకున్నప్పుడే, ఆ వస్తువు మనకి బాగా ప్రయోజనం కలుగుతుంది అని తెలుసుకున్నప్పుడే మనకి దాని మీద ఇష్టం కలుగుద్ది, మనకి పూజ్యభావం కలుగుద్ది, మనకి గౌరవభావం కలుగుతుంది. మరి అటువంటి గౌరవభావం గీత మీద కలగాలంటే, ఆ గీతా జ్ఞానాన్ని మనం కనుక తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానం ద్వారా మనకున్నటువంటి సమస్యలను తొలగించుకోవాలంటే, మనకున్నటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే దాని విలువని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ విలువను తెలియజెప్పేటువంటి శ్లోకమే గీతాధ్యానంలో ఉంది. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీభోక్తాః దుగ్ధం గీతామృతం మహత్. నేను చెప్పుకున్నాం, సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నీ కూడా ఆవులు, ఉపనిషత్తులన్నీ కూడా గోవులు. మరి దోగ్ధ గోపాలనందన, ఈ ఆవులకి పాలు పితికేటువంటి వాడు దోగ్ధ, పాలు పితికేటువంటి వాడు గోపాలనందన, గోపాలుని యొక్క కుమారుడు, గోపాలనందనుడు. ఎవరు? శ్రీకృష్ణుడే. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు అని అనకుండా గోపాలనందనుడు అంటున్నారు. ఏదో విశేషం ఉంది దీంట్లో. సరే, ఆవులు ఉన్నాయి, పాలు పితికేటువంటి వాడు ఉన్నాడు, బాగానే ఉంది. మరి ఇంకేం కావాలి? పార్థో వత్స. మరి ఆవులు పాలు కనుక ఇవ్వాలంటే దూడ ఉండాలి. అందుకని ఆ దూడను కూడా ఎన్నుకున్నాడు. ఎవరనంటే పార్థ, అర్జునుడు. అర్జునుడేమో దూడ. మరి దూడ మొత్తం తాగుద్దా పాలు? తాగితే మనకెట్ట? అందుకని అది కాసిన తాగిన తర్వాత మిగతాయన్నీ మనకే. మరి ఎవరు ఈ పాలు తాగగలిగినటువంటి వాళ్ళు అని అంటే సుధి భోక్త. సుధి అందరు కాదు, సుధి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఎవరా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు? పరమాత్మ వైపుకి తిరిగినటువంటి వాళ్ళు, పరమాత్మని అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళు. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివని తెలుసుకొని, అశాశ్వతమైనటువంటివని తెలుసుకొని, ఇలాంటివి కాదు మనకు కావాల్సింది, మన యొక్క జీవితం వీటి కోసం కాదు వచ్చింది, మన విలువైనటువంటి జీవితాన్ని వీటికి కాదు వినియోగించాల్సింది. అదిగో పరమాత్మని అందుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆ శాశ్వతమైనటువంటి మోక్షాన్ని మనం అందుకోవాలి అని ఎవరైతే నిశ్చయానికి వస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించాలనుకుంటారో, దానికోసం తప్పిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళందరూ శుద్ధి మంచి బుద్ధి కలిగినటువంటి వారు. సరే, వాళ్ళందరూ తాగుతారు బాగా. అసలు ఇంతకీ ఆ పాలేమిటి? దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం, ఆ పాలేమిటయ్యానంటే మహత్ గీతామృతం. ఒట్టి గీతామృతం కాదు, మహత్ గీతామృతం, గొప్పదైనటువంటి గీతామృతం. దీన్ని అమృతంతో పోల్చారు.
ఎందుకంటే అంతకంటే పోల్చడానికి లేక అమృతంతో పోల్చారు, కానీ నిజంగా అమృతంతో పోల్చేది కాదు, అమృతం కంటే చాలా గొప్పది. అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ అలంకార భాషలో అంటే అన్నిటిని కూడా ఏదో దాంతో పోలుస్తూ ఒక అలంకార భాషలో గీత యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారన్నమాట. భగవద్గీత యొక్క పేరు తెలిసినంత మాత్రాన మనకి లాభం లేదు. లేదా బాగా డబ్బు ఖర్చు పెట్టి ఏమంటే భగవద్గీతలో కాస్త బాగా పెద్ద బుక్ ఏముందో, ఎంత ఖరీదైనా పర్వాలేదు అని చెప్పి ఆ పెద్ద బుక్ ఉంటే మోయటం కష్టమవుతుంది, ఒకరు చిన్న బుక్కు, మరీ కష్టమవుతుంది ఇంకొకరు చిన్న బుక్కు, లేదా ఎప్పుడన్నా అక్కడ పట్టుకొని చూడాలనుకుంటే ఇంకొకరు చిన్న బుక్, ఇలా 4 రకాల బుక్కులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. బీరువాలో భద్రం చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. మరి వాటిని పూజా మందిరాల్లో పెట్టుకొని పూజ చేసుకుంటామండి, భగవద్గీతను కనుక పూజ చేసుకుంటే పుణ్యం అంట కదండి అని కొంతమంది ఏంటంటే స్వామీజీలు మహాత్ములు కూడా చెప్తూ ఉంటారు. మీరు ఏమి చదవలేకపోయినా కనీసం భగవద్గీత పుస్తకం కొనుక్కొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోండి అని. ఎందుకనంటే ఆ పూజ చేసుకునేవాడు ఎప్పుడొకప్పుడు దాన్ని తెరవకపోతారని వాళ్ళ ఉద్దేశం. మనకి తెలుసు పూజ చేసుకోమన్నారు కాబట్టి దాన్ని తెరవకూడదని బాగా దానికి కవర్ చుట్టి ఇక తీయటానికి వీలు లేకుండా సీల్ చేసి అక్కడ పెట్టేసి మనం చక్కగా దాని మీద పూలు వేసుకొని పూజ చేసుకుంటాం. కనుక అలా పూజ చేసుకున్నా ఉపయోగం లేదు. రోజు శ్లోకాలను చదివినా ఆ శ్లోకాలని కంటతా పట్టినా అప్పుడు కూడా మనకి పూర్తి ప్రయోజనం ఏమి కలగదు. కానీ ఎప్పుడు కలుగుద్ది అని అంటే దానిలో ఉన్నటువంటి ఆ శ్లోకాలను చదివి కానీ విని కానీ దాని యొక్క అర్థాలను తెలుసుకొని అది మనకి ఏ చెబుతుందో, ఏ సందేశం ఇస్తుందో, ఏ జ్ఞానాన్ని అందిస్తున్నదో అది గనక తెలుసుకొని దాన్ని జీవితంలో ఆచరించినట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల మనకి ముందుగా ఆ భగవద్గీత యొక్క విలువ తెలియాలి. మీ పెరట్లో చాలా రకాలైనటువంటి చెట్లు వేసుకున్నారు, కొన్ని కూరగాయ మొక్కలు, కొన్ని పూల మొక్కలు అన్నీ వేసుకున్నారు. ఈ మొక్కలన్నిటి మధ్య ఇంకో మొక్క ఏదో పెరుగుతూ ఉంటుంది. కొన్ని అప్పుడప్పుడు మొక్కలు పెరుగుతూ ఉంటాయి, అవేమిటో తెలియదు. కాస్త పెద్ద అయిన తర్వాత చూద్దామని ఇప్పుడే పీకేయటం ఎందుకని అట్టి పెట్టుకుంటూ ఉంటాం. సరే అలా ఏదో పెరుగుతూ ఉంది, దాని గురించి నువ్వేం పట్టించుకోవాలి. ఒకరోజు సాధువు గారు మీ ఊళ్ళోకి వస్తే ఆయన కాస్త ఇంటికి భోజనానికి పిలిచావు. ఆయన కాళ్ళు చేతులు కడుక్కుందామని ఆ పెరట్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఈ చెట్టును చూశాడు, అన్ని చెట్ల మధ్య ఉన్నటువంటి చెట్టును చూశాడు. చూసి నిన్ను పిలిచి, అయ్యా ఇది పాము విషానికి విరుగుడైనటువంటిది, ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధం, ఇదంత తేలిగ్గా ఎక్కడా అసలు మొలవదు, మరి ఎలా వచ్చిందో ఏమిటో నాకు తెలియదు, కానీ ఇదో బ్రహ్మాండమైనటువంటి దివ్య ఔషధం, ఇది పాము కాటు కనుక వేస్తే ఇది కనుక వాడితే ఖచ్చితంగా వాడు వెంటనే లేచి కూర్చుంటాడు అన్నాడు. అంతే, ఆ మాట చెప్పడంతో నీకు బాగా శ్రద్ధ ఏర్పడ్డది. దాని చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా పీకేసావు, దాన్ని శుభ్రంగా పాది చేసావు, రోజు నీళ్లు పోస్తున్నావు, దాని చుట్టూ కూడా జాగ్రత్తగా ఏమీ రాకుండా జాగ్రత్త చేస్తూ దాన్ని బాగా పెంచుతూ ఉన్నావు. ఇప్పుడు బాగా శ్రద్ధ పెరిగింది దాని మీద. ఎందుకనంటే ఇంతవరకు పాము కాటుతో ఎంతోమంది నీ కళ్ళెదురుగానే చనిపోతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా నువ్వు ఏమీ చేయలేకపోయావు. కానీ ఇప్పుడు చిటికలో పని ఏమిటనంటే ఆ ఆకు తీసి, ఆ పసరు తీసి అక్కడ ఆ పాము కాటు వేసిన చోట కనుక పిండి తెచ్చాలి, వెంటనే విషహరణం, ఆ విషం కాస్త హరించుకుపోతుంది. ఇదంతా ఏమిటనంటే ఈ ప్రయోజనం అంతా ఎందుకు కలుగుతుందంటే నీ పెరట్లో ఆ చెట్టు ఉండటం వల్ల కాదు, ఇంతకుముందు కూడా ఉంది కదా, అప్పుడు ఉపయోగపడాల. కానీ అది విషహరమైనటువంటి చెట్టు అని ఇప్పుడు తెలియటం వల్ల నీకు ప్రయోజనం. అలాగే భగవద్గీత ఉంటే మనకు ప్రయోజనం కాదు, భగవద్గీత వల్ల నాకు ప్రయోజనం ఉందని తెలుసుకుంటేనే మనం దాని మీద ఎంతో ఆసక్తితో దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది భగవద్గీత యొక్క విశిష్టత, ఇది యొక్క విలువను తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అది ఆ భగవద్గీత ఎంత విలువైనటువంటిది, మన జీవితానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నిజంగా భగవద్గీత మన దేశంలో పుట్టింది, మనం ఎంత అదృష్టవంతులో చెప్పడానికి వీల్లేదు. మన ఇంట్లోనే ఆ పుస్తకం ఉంది, మన జేబులోనే పెట్టుకొని తిరుగుతూ ఉంటాం కావాలంటే. అయినా సరే దాని ద్వారా మనకి కలగవలసినటువంటి ప్రయోజనం ఏమీ కలగదు. మరి ఎప్పుడు కలుగుతారంటే దాని యొక్క మహిమను తెలుసుకొని, దానిలో చెప్పినటువంటి ఉపదేశాలని, దానిలో చెప్పినటువంటి జ్ఞానాన్ని చక్కగా గ్రహించి ఆచరించినట్లయితే అప్పుడు ప్రయోజనం కలుగుద్ది. ఏమిటి ప్రయోజనం? అదే ముక్తి, అదే జీవన్ముక్తి, అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం.
ఇక ఈ జన్మలంటూ లేకుండా, ఈ దుఃఖాలంటూ లేకుండా, ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అనేటువంటి రకరకాలైనటువంటి దుఃఖాలన్నీ లేకుండా శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉండేటట్టుగా మనకి ఈ భగవద్గీత జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ భగవద్గీత ఇంత గొప్పది అని తెలుసుకోవాలంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయాల్ని మనం బహిరంగ విచారణ చేయాలి. మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నదంటే ఉపనిషత్తులన్నీ కూడా గోవులు అని చెప్తుంది. సర్వోపనిషదో గావహ, ఉపనిషత్తులన్నీ కూడా గోవులు. అసలు ఉపనిషత్తులకి గోవులకి ఏమిటండి పోలిక? ఎందుకు వీటిని గోవులతో పోల్చారు అని అంటే, ఇప్పుడు మీ ఇంట్లో 10 ఆవులు ఉన్నాయనుకోండి, 2 తెల్లావులు, 2 నల్లావులు, 2 కర్రావులు, 1 మత్సలావు, 1 ఎత్తుది, 1 పొట్టిది పొంగనూరిది, ఇట్లా రకరకాలైనటువంటి ఆవులు ఉన్నాయి ఈ 10. ఈ ఆవులన్నీ చూడటానికి పైన రంగులు తేడాగా ఉన్నాయి, ఎత్తులు తేడాగా ఉన్నాయి, కొన్నిటి కొమ్ములు పెద్దయి, కొన్నిటి కొమ్ములు చిన్నయి, ఇలా వేరువేరుగా ఉన్నాయి. కానీ ఆ అన్నిటి యొక్క పాలు పిండి ఒక పాత్రలాగా పోస్తే ఆ పాలన్నీ కూడా తెల్లగా ఒకే రకంగా ఉంటాయి. ఈ పాలల్లో నుంచి ఇదిగో ఈ కాసినేమో తెల్లావు పాలండి, ఇవేమో నల్లావు పాలు, ఇవేమో కర్రావు పాలు, ఇవేమో మత్సలావు పాలు అని ఎవరైనా వేరు చేసి చెప్పగలుగుతారా? ఏమీ చెప్పలేరు. ఎందుకనంటే పాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, ఏ రకమైనటువంటి తేడా కూడా అక్కడ ఉండదన్నమాట. అదేవిధంగా ఈ ఉపనిషత్తుల్ని కూడా పైన కనుక చూసినట్లయితే అనేక రకాలైనటువంటి తేడాలు కనపడతా ఉంటాయి. కానీ మనం వాటి యొక్క భావాన్ని కనుక జీర్ణించుకున్నట్లయితే, వాటి యొక్క అర్థాన్ని కనుక చక్కగా తెలుసుకున్నట్లయితే, వాటిని కనుక సమన్వయం చేసినట్లయితే అన్నింటి యొక్క అర్థం కూడా ఒక్కటే అని తెలుస్తుంది. అయితే మనం వాటిని లోతుగా విచారించక, వాటిని సమన్వయం చేయటం చేతగాక, అలా సమన్వయం చేసేటువంటి ఓపిక లేక పైన కనుక మనం చదివామనుకోండి, అప్పుడు వాచ్యార్థాన్ని చూసి, అంటే పై అర్థాన్ని చూసి ఆ ఉపనిషత్తేమో ఇలా చెప్పింది, ఈ ఉపనిషత్తేమో అలా చెప్తున్నది, అదేమిటండి ఇక్కడ అట్లన్నారు అక్కడ అట్లన్నారు అని మనం సంశయంలో పడిపోతాం, సందేహంలో పడిపోతాం. దీన్ని నమ్మాలనా దాన్ని నమ్మాలనా అనేటువంటి సందేహం మనకు వస్తుంది. మనకి అలాంటి చిక్కు లేకుండా ఉండటం కోసమని, ఈ రకమైనటువంటి సందేహాలు లేకుండా ఉండటం కోసమని అపార కరుణా సముద్రుడైనటువంటి ఆ భగవానుడు ఈ ఆవులన్నింటినీ కూడా పిండి ఆ పాలన్నీ కూడా చక్కగా మనకు అందించినట్టుగా ఈ ఉపనిషత్తులు అనేటువంటి ఈ గోవులన్నింటినీ కూడా, అంటే ఈ ఉపనిషత్తులన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసి వాటి యొక్క భావాలన్నింటినీ కూడా, వాటి యొక్క సారాన్ని మొత్తం కూడా పిండి ఈ భగవద్గీత అనేటువంటి పాలుగా, అమృతంగా, గీతామృతంగా అదిగో మనకి అందించడం జరిగింది. ఈ భగవద్గీత రూపంలో ఈ ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని కూడా మనకు అందించాడు, ఏ రకమైనటువంటి సందేహాలకి తావు లేకుండా. సులభంగా పాలు దొరుకుతుంటే ఇంకా ఎవరైనా ఆవుల్ని పెంచుకుంటారా? ఎందుకంటే ఆవుల్ని తీసుకురావటం, వాటిని పెంచడం, మరి శ్రమ చేయటం, ఇదంతా ఎవడు చేస్తాడు? వాటిని పాలు పెంటానికి పోవటం, అవి తనటం, మనం తన్నులు తినటం, ఇదంతా ఎందుకు? చక్కగా పాలు పిండిచ్చేవాళ్ళు కనుక మనకు ఉంటే హాయిగా. కాబట్టి మరి గీతను కనుక అలాగనే మనం కనుక చక్కగా అధ్యయనం చేయగలిగినట్లయితే ఇక ఉపనిషత్తులతో పనేం లేదు. ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాలన్నీ కూడా చక్కగా భగవద్గీతలోనే మనకి అవగాహన అవుతాయి. మరి అలాగైతే ఎందుకంటే మీరు ఉపనిషత్తులు కూడా చెప్తున్నారు, ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ఆ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తు అని ఇవన్నీ చాలకు మళ్ళీ 108 ఉపనిషత్తులు అని చెప్తున్నారు ఎందుకండి అని అంటే, ఉపనిషత్తులు కూడా మనకి అప్పుడప్పుడు అవసరమే. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎవరినో ఒకరిని నమ్మి పాలు పోయించుకుంటున్నాం అనుకోండి, రోజు నేను ఆవు పాలు తెచ్చిపోస్తున్నానండి, బాగా శుద్ధమైనటువంటి ఆవు పాలను వాడు చెబుతాడు. మనం కొన్నాళ్ళు పోయించుకున్న తర్వాత మనకు అనుమానం వచ్చింది. మనకు అనుమానం రాకపోయినా పక్క వాళ్ళైనా రేపుతారు అనుమానం. రేపిన తర్వాత ఏమయ్యా ఈ ఆవు పాలని అంటాం, అదేంటండి ఆవు పాలని అంటాం. నాకు నమ్మకం లేదయ్యా, అది ఆవును తీసుకొచ్చి పిండి మాకిక్కడే మా ఇంటి దగ్గర పోయి, లేదా నేను వస్తాను మీ ఇల్లు దగ్గరే కాబట్టి నా ఎదురుగానే ఆవును పిండి ఆ పాలు పోయి అని అంటాం మనం. అదే ప్రకారంగా ఈ ఉపనిషత్తుల యొక్క సారమే ఈ భగవద్గీతలో ఉందా? ఈ భగవద్గీతలో ఉన్నదంతా కూడా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి జ్ఞానమేనా అని మనకు అనుమానం వచ్చినప్పుడు
లేదా ఆ సందేహం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఉపనిషత్తులను కూడా మనం కనుక తెలుసుకున్నట్లయితే చక్కగా ఉపనిషత్తుల్లో చెప్పిందే ఈ భగవద్గీతలో చెప్పారు, భగవద్గీతలో ఉన్నదే ఉపనిషత్తుల్లో ఉన్నది, ఎంత అదృష్టం మనకి. ఇక ఉపనిషత్తులను చూడాల్సినటువంటి పని లేకుండా ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందుకుంటే మనకి చాలు కదా అనేటువంటి భావన మనలో కలుగుద్ది. అందుకని ఉపనిషత్తులను కూడా చూస్తే చూడొచ్చు, ఏం తప్పులేదు. అయితే మరి ఉపనిషత్తుల్లో రకరకాలైనటువంటి భేదాలు ఉన్నాయన్నారేమండి, ఏమిటది అని అంటే కొన్ని ఉపనిషత్తులు ద్వైతోపనిషత్తులు ఉన్నాయి, కొన్ని అద్వైతోపనిషత్తులు ఉన్నాయి, కొన్నిట్లో సాకారం, కొన్నిట్లో నిరాకారం. వీటన్నింటిని కూడా మనం సమన్వయం చేసుకోవాలి. మనకి చేత కాదు కనుక అదిగో భగవంతుడే సమన్వయం చేసి మనకు అందించాడు. ఇప్పుడు చాందోగ్యోపనిషత్తు ఉంది, దాంట్లో ఏం చెప్తారంటే తత్తేజో సృజత అని ఉంది మంత్రం. అంటే ఆ పరమాత్మ, తత్ అంటే పరమాత్మ, తేజ అంటే అగ్ని, అంటే ఆ పరమాత్మ నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీరు వచ్చింది, నీటి నుంచి భూమి వచ్చింది అని చెప్పి చాందోగ్యోపనిషత్తు చెప్పుద్ది. రైట్, నిజమే. మరి ఆ పరమాత్మ నుంచి ఈ తేజస్సు వచ్చింది. తేజస్సు అంటే ఏమిటంటే అగ్ని, చెప్పుకున్నాం ఇందాని. అంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా జీవం అన్నమాట ఇది. ఆ తేజస్సు ఉంటేనే మనిషి బ్రతికినట్టు. ఆ తేజస్సు కనుక లేకపోతే అయిపోయాడంటే ఇక తీసుకెళ్ళండి అని అంటారు, సరిపోయినట్టు. అందుకనే చెట్టు చివరిలో ఏం చేస్తారంటే నాడి పట్టుకొని చూచి చల్లగా కనుక ఉన్నట్లయితే ఇంక అయిపోయిందండి అని చెప్పేస్తూ ఉంటారు. మరి ఈ ఉపనిషత్తు ఈ తేజస్సుని గురించి, అంటే ఆ పరమాత్మ నుంచి ఈ తేజస్సు వచ్చింది, ఈ తేజస్సు నుంచి నీరు, ఈ నీటి నుంచి భూమి. ఏమిటండి అగ్ని నుంచి నీరేమిటి, నీటి నుంచి భూమి ఏమిటి, మనకు అనుమానం వస్తుంది. ఓ పిల్లవాడు పరిగెత్తున్నాడు, పిచ్చుకొక్క ఎమ్మడబడ్డది, వాడు పరిగెత్తా ఉన్నాడు, బాగా రొప్పుతా రోజుతా పరిగెత్తా ఉన్నాడు. ఆ పరిగెత్తా ఉంటే ఏమవుద్దంటే బాగా చల్లటి కాలంలో అయినా సరే బాగా చెమట పోస్తుంది. చెమట ఎందుకు పోస్తుందని అంటే వాడు బాగా పరిగెత్తా ఉండేప్పటికి వాడిలో వేడి పుట్టింది, అగ్ని పుట్టింది. ఈ అగ్ని ఎప్పుడైతే పుట్టిందో ఈ అగ్ని నుంచి ఏమైందంటే చెమట పోస్తుంది. ఆ చెమటను తొలగకుండా అట్టే ఉంచాడనుకోండి ఒక అరగంట సేపు, అది కాస్త మట్టి మదిరిపోయారు. అందుకని తర్వాత అంటే మట్టి వచ్చు. అంటే ఏమిటనమాట, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి. ఇది ఈ సృష్టిలో ఉన్నటువంటి చిత్రం. మరి ఇదే విషయాన్ని, అంటే ఈ చాందోగ్యోపనిషత్తు చెప్పినటువంటి విషయాన్ని తైత్రీయోపనిషత్తులో ఏం చెప్తుంది అని అంటే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్ని ఆభ్య పృథివీ అని అక్కడ చెబుతారు. ఇదేమిటండి, ఇక్కడేమో పరమాత్మ నుంచి తేజస్సు వచ్చిందని చెప్పారు, అక్కడేమో పరమాత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడేమో ఎట్టు చెప్పారు, అక్కడేమో అట్టు చెప్పారు. ఇంతకీ పరమాత్మ నుంచి అగ్ని వచ్చిందా, పరమాత్మ నుంచి ఆకాశం వచ్చిందా అని మనకి సందేహం. అయితే విషయం ఏమిటంటే దీన్ని సమన్వయం చేయాలి. ఎలా సమన్వయం చేస్తాం? నిజంగా ఆకాశం అంటే ఏమిటంటే పరమాత్మ రూపమైనటువంటి ఆకాశం, పరమాత్మ నుంచి పరమాత్మ రూపమైన ఆకాశం వచ్చింది, పరమాత్మ రూప ఆకాశం నుంచి పరమాత్మ రూపమైనటువంటి వాయువు, పరమాత్మ రూపమైనటువంటి వాయువు నుంచి పరమాత్మ రూపమైనటువంటి అగ్ని. అంటే ఇంతకీ ఏమిటయ్యాలంటే పరమాత్మ నుంచి వచ్చిందంతా పరమాత్మే. ఇప్పుడు ఈ ప్రపంచం ఉందనుకోండి, ఇదంతా మనం ప్రపంచం అనుకుంటున్నాం, కానీ ఇదంతా పరమాత్మే. ఎందుకని అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి ప్రపంచంలా కనపడతా ఉంది. మనం జ్ఞానంలో ఉంటే ఇదంతా పరమాత్మను తెలుస్తుంది. చీకట్లో ఉన్నాం కాబట్టి అక్కడ తాడు పావుగా కనపడుతుంది, నీకు వెలుగు కనుక వచ్చిందంటే అక్కడ తాడు కానీ ఉంది. ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు పావులా కనిపించింది, అక్కడ తాడన్న సంగతి నీకు తెలియదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇది ప్రపంచం అని అనుకుంటున్నావు, పరమాత్మ సంగతి నీకు తెలియదు. చీకటి కనుక పోతే అది తాడని తెలుస్తుంది, అజ్ఞానం కనుక పోతే ఇది పరమాత్మ అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నంత కూడా పరమాత్మే. అందువల్ల ఆకాశమన్నా, వాయువన్నా, అగ్నన్నా, నీరన్నా, భూమి అన్నా అన్నీ కూడా పరమాత్మే అని ఇలా సమన్వయం చేసినప్పుడు అక్కడ అంతవరకు అవసరం కాబట్టి అది చెప్పారు, ఇక్కడ ఇది అవసరం కాబట్టి ఇది చెప్పారు అని ఎట్లా మనం సమన్వయం చేసుకుంటే ఏ ఇబ్బంది కూడా ఉండదన్నమాట. మరి అన్ని సిద్ధాంతాలు సమన్వయం చేసేటువంటిది భగవద్గీత. రైట్. ఇక మరి రెండో విషయం ఉంది. ఇప్పుడు ఉపనిషత్తులన్నీ కూడా గోవులు అన్నారు కదా, మరి ఆ గోవుల యొక్క పాలు పితికేటువంటి వాడు గోపాలనందనుడు, దోగ్ధ గోపాలనందన అన్నారు. ఆవుల్ని కనుక పితకాలేనంటే కొత్తోళ్ళు కనుక అయితే తన్నులు తింటాడు ఎక్కడైనా సరే. ఎందుకంటే వాటి దగ్గరికి కనుక పోతే ఆవు కానీ గేదె కానీ ఇంకోటి ఏదైనా సరే వాటి దగ్గరికి కనుక పోతే ముందు తంతాయి. ఎందుకంటే కొత్త వాళ్ళకి వీళ్ళు పోటలే భయంగా పోతారు, ఖచ్చితంగా తన్నులే. అందుకని వాటిని ఆ తన్నులు లేకుండా వాటి నుంచి పాలు వెండుకొని రావాలి.
అట్లా ఆవుల నుంచి పాలు పిండుకొని రావాలంటే ఆవుల్ని పోషించేటువంటి వాళ్ళు కనుకైతే వాళ్ళకి చక్కగా పితకటం చేత అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అనుభవం. కాబట్టి వాళ్ళ ఆవుల నుంచి ఆ పాలు పిండటం వాళ్ళకి బాగా అలవాటు అవుద్ది అనమాట. అదేవిధంగా ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని కూడా పిండాలి అని అంటే అందరికీ సాధ్యం కాదు. ఈ ఉపనిషత్తుల యొక్క సారం, ఉపనిషత్తులని గోవులని అన్నాం, దీని యొక్క సారాన్ని కనుక పిండాలంటే దీనికి అందరికీ సాధ్యం కాదు. దీనికి ఎంతో గొప్ప శక్తి కావాలి, గొప్ప వ్యక్తులు కావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయనే గోపాలనందనుడు అని. నిరాకారుడైనటువంటి పరమాత్మ నిరాకారుడై ఇదిగో ఈ లోకానికి వచ్చాడు. ఆయనే గోపాలనందనుడు. అలా నిరాకారుడై రావటం మన యొక్క అదృష్టం. సరే, మన అదృష్టం కొద్దీ వచ్చాడు, బాగానే ఉంది. ఈ ఉపనిషత్తులు అనేటువంటి గోవుల్ని పితికి గీత అనేటువంటి పాలని మనకి అందించడం జరిగింది. గోపాలనందనుడు అంటే ఎవరండి అంటే ఆయన కృష్ణుడే, మనకు తెలుసు. అయితే మరి కృష్ణుడు అని అనకుండా, వాసుదేవుడు అని అనకుండా గోపాలనందనుడు అని ఇక్కడ ఎందుకన్నారంటే గోపాలురు అంటే గోవుల్ని పాలించేటువంటి వారిని గోపాలురు అంటారు. ఆ గోపాలురు మాట అలా వచ్చి గొల్లవాళ్ళు అయిపోయింది. ఆ గోపాలురే గొల్లవాళ్ళు. అంటే పాలు పితకటం అనేటువంటిది వాళ్ళకి జన్మతహా వచ్చినటువంటి విద్య. ఒకళ్ళ దగ్గర వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అది వాళ్ళ కుల విద్య, వాళ్ళు చేసేటువంటి పని అది. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆవులను తోలుకు వెళ్ళేవాడు. ఏం చేసేవాడు? అక్కడ నందుని ఇంట్లో ఉండి ఆవులను తోలుకు వెళ్ళేవాడు, ఆవులను తీసుకొచ్చేవాడు, ఆవులు పాలు పితికేవాడు. అంటే ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చక్కగా నేర్చుకున్నటువంటి వాడు అన్నమాట. కాబట్టి అదిగో ఆయన్ని గోపాలనందనుడు అన్నారు. మరి ఈయనకి ఉపనిషత్తుల యొక్క సారమంతా పిండేటువంటి వ్యవహారం ఎట్లా తెలిసిందండి? ఇది కూడా అంతే. ఈయన ఎవరి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య కాదు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన విద్యని ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవక్కర్లా, స్వయంగా ఆయనకి ఆ విద్య తెలుసు. ఎట్లా తెలుస్తానంటే ఆయన చిత్స్వరూపుడు. పరమాత్మ అంటే ఎవరంటే సచ్చిదానంద స్వరూపం. సత్తు చిత్తు ఆనందం. సత్ అంటే ఎప్పుడు ఉండేవాడు, చిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆయన చిత్స్వరూపుడు గనక, జ్ఞానస్వరూపుడు గనక మరొకరెవ్వరు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా ఆయన ఈ సమస్తమైనటువంటి జ్ఞానము తెలిసినటువంటి వాడు గనక ఇదిగో చక్కగా ఈ ఉపనిషత్తుల నుంచి ఈ సారం మొత్తాన్ని కూడా పిండాడు. ఆయన జ్ఞానంలో పరిపూర్ణుడైనటువంటి వాడు. అజ్ఞానం అంటే ఎలా ఉంటుందో ఆయనకి అసలు తెలియదు. సూర్యుడికి చీకటి తెలియనట్టుగా, సూర్యుడి కంటే చీకటి అసలు తెలియదంట. సూర్యుడి యొక్క స్తోత్రంలో ఒక మాట చెప్తారు, తిమిరార ఏ నమః అని అంటారు. తిమిర అరి ఏ నమః అంటే తిమిర అంటే చీకటికి అరి శత్రు, చీకటికి శత్రువు అయినటువంటి వాడు అదిగో సూర్య భగవానుడు అని. ఒకసారి సూర్యుడు అనుకున్నాడంట, చీకటిని శత్రువు అంటున్నారు నాకు, సరే నా శత్రువు ఎట్టుంటాడో ఒకసారి చూడాలనుకున్నాడంట. అందుకని మంది మార్బలాన్ని వెంట పెట్టుకొని ఆయన ఈ చీకటిని వెతుక్కుంటూ వస్తున్నాడంట. అదిగోనండి అక్కడ ఉంది చీకటి అనగానే అక్కడికి పోతుంది. ఈయన పోయేటప్పటికి ఆ చీకటి పోతుంది. ఎందుకంటే సూర్యుడు వేస్తే చీకటి ఉంటుందా? ఉండదా? అందుకని ఈయన పోయేటప్పటికి ఆ చీకటి పోతుంది. అలా వెతుకుతా ఉన్నా అంట. ఎంతకాలం నుంచి వెతుకుతున్నాడు? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. ఇంకా వెతుకుతానే ఉన్నాడు. కానీ ఆయనకి మాత్రం చీకటి మాత్రం ఎక్కడ దొరకల. ఆయన యొక్క ప్రయత్నం ఎక్కడ ఫలించల. అదేవిధంగా పరమజ్ఞాని అయినటువంటి పరమాత్మకి అజ్ఞానంతో సంబంధం లేదు. అజ్ఞానం ఎలా ఉంటుందో ఆయనకి అసలు తెలియదు. మనకేమో జ్ఞానం ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకంటే అజ్ఞానంలో ఉంటాం కాబట్టి. ఆయనకేమో అజ్ఞానం ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు జ్ఞానంలో ఉంటాడు కనుక. ఆయన జ్ఞానం ఎరువు సొత్తు కాదు, వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకున్నటువంటిది కాదు. ఆయన యొక్క స్వరూపమే జ్ఞానస్వరూపం. అదిగో అటువంటి వాడు గోపాలనందనుడు. అందుకనే ఆయన జ్ఞానస్వరూపుడు గనక ఈ ఉపనిషత్తుల నుంచి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పిండి మనకి అందించాడు గీతగా. సరే, ఆవులు సిద్ధం, సరే వాటి పాలు వెతకడానికి గోపాలనందనుడు సిద్ధం. మరైతే ఇప్పుడు దూడ కావద్దు, ఎందుకంటే దూడ లేకుండా ఆవులు పాలు చేపవు. అలా చేపినది ఆరోగ్యం కూడా కాదు. అందుకు ఉపనిషత్తులు అనేటువంటి ఆవుల్ని వెతకటానికి ఇప్పుడు గోపాలనందనుడు సిద్ధపడ్డాడు. అయితే ఆయనకు దూడ ఒక అవసరం ఉంది. ఎందుకంటే ముందు పాలు వెతకాలంటే ముందు దూడ తాగాలి. కాబట్టి దూడ యొక్క అవసరం ఉంది. ఆ దూడే పార్థుడు. పార్థో వత్సః అన్నారు. అర్జునుడే దూడ అని.
ఏమండి అర్జునుడిని దూడగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు శ్రీకృష్ణుడు? ఏమన్నా కాస్త పార్షియాలిటీ, పక్షపాత బుద్ధి ఏమైనా ఉందా శ్రీకృష్ణుడికి? ఎందుకనంటే మనం ప్రతివాదంలో కూడా పక్షపాత బుద్ధిని చూడటానికి ప్రయత్నం చేస్తుంటాం. లోపల లోపల మనకు అది ఉంది కాబట్టి. శ్రీకృష్ణుడికి ఏం పక్షపాత బుద్ధి ఉంది? స్వయాన తన మేనలుడు, తన చెల్లెలు కొడుకు అభిమన్యుడు, వాడు రావటానికి కూడా హాయిగా ఆయన శుభ్రంగా పట్టకుండా ఊరుకున్నాడు. ఆ భీముడు కొడుకు ఘటోద్గజుడు, వాడు చేస్తామంటే మేలకుండా ఊరుకున్నాడు. ఇలా తన పక్షంలో వాళ్ళు కానీ అవతల పక్షంలో వాళ్ళు కానీ ఎవరైనా సరే పోతే పాని అంటాడు. ఎందుకంటే ఈ అధర్మం అనేటువంటిది నశించాలా, ధర్మం అనేటువంటిది స్థాపించాలనేటువంటి కోరిక. అందుకని ఆయనకి ఏ రకమైనటువంటి పక్షపాత బుద్ధి లేదు. మరైతే అర్జునుడు ఎందుకు అనుకున్నాడు? ఇది మనకు కావాలి. ఇప్పుడు అటుపక్క ఇటుపక్క కలిపి 18 లక్షల సైన్యం ఉంది. 18 లక్షల సైన్యం అంటే ఈ సైన్యంలో అచ్చంగా మనుషులు 82 లక్షల మంది ఉన్నారు. మరి ఈ 82 లక్షల మంది మనుషుల్లో సరే సామాన్యులందరినీ తీసేస్తే బాగా మెరికలంటి వాళ్ళు కనుక వెతుక్కుంటే 10 మంది ఉన్నారు. అటువైపున భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, సంజయుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువైపున ధర్మరాజు, భీముడు, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది ఉంటే ఇందులో అందరినీ కాదని అర్జునుడు ఎందుకు ఎన్నుకున్నాడండి? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, పరాక్రమంలో గొప్ప వాళ్ళు ఉన్నారు, మరి అనుభవంలో పెద్దవాళ్ళు ఉన్నారు, ధర్మాధర్మాల విషయంలో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది ఉంటే అర్జునుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటిది మనకి ఒక సందేహం. అయితే భీష్మ, ద్రోణులు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఎదుటి పక్షంలో ఉన్నారు, కరెక్టే. మరైతే వాళ్ళకి ఎందుకని ఈ గీతాబోధ చేయలేదు? వాళ్ళని ఎందుకని ఈ గీతాబోధకి అర్జునుడు మాదిరిగానే వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు అని అంటే, భీష్మ, ద్రోణ, కృపాచార్యులు పెద్దవాళ్ళే, వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, గొప్ప పరాక్రమశాలురు, ధర్మాధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఒక లోపం ఉంది. ఏమిటయ్యా లోపం అంటే, ఉండేదేమో అధర్మపక్షంలో, ప్రేమించేదేమో ధర్మపక్షాన్ని. అధర్మపక్షంలో ఉంటారు, ధర్మపక్షాన్నేమో ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళది 2 పడవల మీద ప్రయాణం అనమాట. 2 గుర్రాల స్వారీ, జోడు గుర్రాల స్వారీ. అందుకే వీళ్ళు నచ్చలా భగవంతుడికి. సరే వాళ్ళు పోతే పోయారు. తన పక్షంలో ధర్మరాజు ఉన్నాడే. అసలు ధర్మరాజు యొక్క గొప్పతనం ఏమని చెప్పరు? ఆయన ధర్మం మూర్తిభవించినటువంటి వాడు. ధర్మాన్ని కనుక పోతపోతే ఎలా ఉంటాడంటే అదిగో ధర్మరాజులాగా ఉంటాడు. పరమశాంత స్వభావం, ఎంత సహనం కలిగినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధర్మానికి పాల్పడినటువంటి వాడు. మరి అటువంటి వాళ్ళలో కూడా మరి శ్రీకృష్ణుడికి ఏదో లోపం కనపడింది. ఏమిటనంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం ఇదిగో ఈ ధర్మరాజు. ఏంటంటే యుద్ధం అంతా ముగిసిపోయిన తర్వాత, అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత తీరా సింహాసనం ఎక్కాల్సి వచ్చినప్పుడే అప్పుడు అంటున్నాడు, అప్పుడు విషాదం ప్రదర్శించాడు, పశ్చాత్తాపం చెందాడు, పాపం చేశానన్నాడు, ఆత్మీయులను చంపుకున్నానన్నాడు, అబ్బో నా పాపం చెప్పడానికి వీల్లేదన్నాడు, నేను హంతకుణ్ణి అన్నాడు, కాబట్టి సింహాసనం ఎక్కేటువంటి అధికారం అర్హత నాకు లేదన్నాడు, అందుకని నేను ఎక్కడని భీష్మించుకున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, భీముడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, నకులుడు చెప్పాడు, సహదేవుడు చెప్పాడు, ద్రౌపది చెప్పింది, కుంతీదేవి చెప్పింది, మరి విదురుడు చెప్పాడు. ఇలా ఎంతోమంది చెప్పారు. ఎంతమందో చిన్నవాళ్ళు చెప్పారు, ఎంతమందో పెద్దవాళ్ళు చెప్పారు, ఎంతమందో ఆయనకు కావలసినటువంటి వాళ్ళు చెప్పారు. అయినా సరే ససేవిరా అన్నాడు. చివరికి ఎంతో కష్టం మీద ఒప్పించారు. దీనికి సంబంధించి మహాభారతంలో కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి ఈయన్ని ఒప్పించడం కోసం. మరి ఏదైనా సరే ఒక పని చేసే ముందు పూర్వాపరాలు విచారించుకోవాలి. మనం చేసేటువంటి ఈ పని వల్ల లాభ నష్టాలు ఏమిటి, ఎవరికి ప్రయోజనం కలుగుద్ది, ఎవరికి నష్టం కలుగుద్ది, మరి మనకేమైనా పాపం అంటుద్దా, ఏమో అంటకుండా ఉంటుందా అని ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అంతే తప్ప గుడ్డెత్తు చేలబడ్డట్టుగా ముందు పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు తీరిగ్గా విచారిస్తానంటే ఏం పద్ధతి అది? పశ్చాత్తాపం కన్నా పూర్వతాపం మంచిది. పశ్చాత్తాపం అంటే తర్వాత తాపం, పూర్వతాపం అంటే ముందుగానే తాపం. కనుక పశ్చాత్తాపం మంచిది కాదు, పూర్వతాపమే మంచిది. వెనక చింతించడం వెర్రితనం అని అన్నారు. అంటే అంతా అయిపోయిన తర్వాత చింతిస్తే ఏ లాభం అండి? వెర్రితనం. జరిగిందంతా జరిగింది, జరగాల్సిన నష్టం జరిగింది, అయ్యో ఇప్పుడు జరిగిందే అని అంటే అదేమైనా తిరిగి వచ్చుద్దా? అందుకనే ఆయన పనికిరాల, ధర్మరాజు కూడా పనికిరాల. సరే ఇక రెండో వాడు భీముడు ఉన్నాడు. సరే ఈయనకేమండి
ఏమనంటే భీముడు యుద్ధం చేసింది ధర్మం కోసం కాదు, దేనికనంటే పగ తీర్చుకోవటానికి, ప్రతీకారం తీర్చుకోవటానికి. తమ యొక్క రాజ్యాన్ని గాజేశారు, మోసం చేశారు, ద్రౌపదిని అవమానపరిచారు, వస్త్రాపహరణం చేశారు. వీళ్ళందరి మీద కసి తీర్చుకోవాలి, వీళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అదిగో అందుకోసం అని చెప్పి భీముడు యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేయటం వల్ల ఎలా చేశాడనంటే, ఎలా చేశాడో ఆ మహాభారత యుద్ధాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుద్ది. ఎందుకంటే భీముడిలాగా యుద్ధం చేసినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. మళ్ళీ ఏదో ఒక రోజు 2 రోజులు అయితే ఉన్నారు, కానీ 18 రోజులు మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయిపోయిన దాకా ఒకటే రకమైనటువంటి ఉత్సాహంతో యుద్ధం చేసినటువంటి వాడు భీముడే. ఈ భీముడికి పూర్వతాపం లేదు, పశ్చాత్తాపం లేదు, మధ్యతాపం లేదు. ముందుగా తాపం లేదు, మధ్యలో తాపం లేదు, చివరిలో తాపం లేదు. ఆయనకు అసలు తాపం లేదు. ఆయనకు ఉన్నది ఏంటంటే ఎదుటి వాళ్ళకి తాపం పుట్టించడమే. కాబట్టి ఎదుటి వారు బాధపడాల్సిందే తప్ప ఆ భీముడికి మాత్రం ఏ రకమైనటువంటి బాధ కూడా లేదనమాట. తమ వాళ్ళందరినీ కూడా చంపుతున్నందుకు కూడా బాధపడలేదు. తమ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు సరిపోయినా సరే భీముడు బాధపడతా వాళ్ళ. 100 మంది దుర్యోధనుడితో సహా 100 మంది సోదరుల్ని కూడా నేను ఒక్కడనే సంహరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఈ ఒక్కడే ఆ 100 మందిని చంపాడు. ఈ 100 మందిని చంపడంలో దుశ్శాసనుడిని చంపడం మాత్రం లోక భీకర లీలను వధించునని ముందుగానే శపథం చేశాడు. అందుకని ఆ ప్రకారంగా ఆ దుశ్శాసనుడిని భీకరంగా చంపాడు, పైశాచికంగా చంపాడు. ఆయన్ని కింద పడేసి ఇదిగో ఈ చెత్త కాదు ద్రౌపది యొక్క జుట్టు పట్టుకుంది అని అన్నాడు. అన్నాడు. ఆ చెయ్యి కాస్త లాగాడు, ఆ చెయ్యి ఊడొచ్చింది. అది కాస్త దుర్యోధనుడు కర్ణుడు ఉంటే వాళ్ళ మీద విసిరేశాడు. ఆ తర్వాత కింద పడేశాడు, గుండెల మీద కూర్చున్నాడు. ఆ ముష్టిఘాతంతో కొట్టాడు. ఒక్కసారి గుండె పగిలిపోయి రక్తం పైకి చిమ్మింది. ఆ రక్తాన్ని మొత్తాన్ని అట్లా తాగి అట్లా నెత్తి మీద పోసుకున్నాడు. ఆ తర్వాత చుట్టూ తిరిగి డ్యాన్స్ చేశాడు. ఈ రకంగా వికృత తాండవం చేశాడు, విలయ తాండవం చేశాడు. ఇదిగో ఇది దుశ్శాసనుడు. ఎందుకంటే దుశ్శాసనుడి మీద ఉన్నటువంటి ఆ క్రోధం అలాంటిది భీముడికి. 100 మందిని చంపుతున్నప్పటికి కూడా, 100 మంది సోదరులను చంపుతున్నప్పటికి కూడా ఏనాడు కూడా భీముడు పశ్చాత్తాపం అనేది లేదు. కాకపోతే ఒక్క వికర్ణుని చంపేటప్పుడు మాత్రం కొద్దిగా కంట తడిపెట్టాడు. ఎందుకనంటే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ధర్మం మాట్లాడినటువంటి వాడు దుర్యోధన సోదరుల్లో ఈ వికర్ణుడు ఒక్కడే. అందుకనే అది గుర్తుంది భీముడికి. అందుకనే ఈ ప్రతిజ్ఞ ప్రకారం నేను చంపాల్సి వస్తుంది ఓ సోదరా, ఈ క్షత్రియ ధర్మం అనేటువంటిది చాలా క్రూరమైనటువంటిది అని చెప్పి అట్లా కట్టి తడిపెట్టుకొని అతన్ని సంహరించాడు. ఇదిగో ఇటువంటి వాడు భీముడు. అంటే అతడిది ఒక రకంగా కక్కస హృదయం, కఠిన హృదయం. అందుకే ఆయన్ని కూడా తప్పించేశాడు. మరి ఇంకెవరు మిగిలారు? అర్జునుడు. సరే మిగిలారు కదా అని అర్జునుడికి ఏం చెప్పాలా? మరి అర్జునుడి యొక్క విషయం ఏంటంటే ధర్మరాజులా పశ్చాత్తాపం చెందేవాడు కాదు, పూర్వతాపం చెందినటువంటి వాడు. అందుకనే యుద్ధం ప్రారంభంలోనే విషాదం అర్జునుడు. అయ్యో వాళ్ళు తాత, ఆయన గురువు, వీళ్ళు తండ్రులు, వాళ్ళు మామలు, వీళ్ళు మేనమామలు, వీళ్ళు బావమర్దులు, వీళ్ళు కొడుకులు, వీళ్ళు మనవళ్ళు, వాళ్ళు మిత్రులు, వీళ్ళందరిలో నేను చంపాల్సింది అని చెప్పి ఆయనకి విషాదం వచ్చింది ముందుగా. ఇది పూర్వతాపం అంటే. పశ్చాత్తాపం మంచిది కాదు, పూర్వతాపం మంచిది. వీళ్ళందరినీ చంపి ఈ రక్తపు కూడా నేను తినాలన్నా, ఈ రాజ్యం మాకు లేకపోతే భిక్షాటం చేసి ఎక్కడన్నా అడుక్కొని తింటాం, మాకొద్దు ఈ రాజ్యం అని చెప్పి విషాదాన్ని ప్రదర్శించినటువంటి వాడు, జాలిగుండె కలిగినటువంటి వాడు, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఆత్మీయులందరినీ చంపాల్సి వచ్చిందని విపరీతమైనటువంటి బాధపడుతున్నటువంటి వాడు. భీముళ్లాగా క్రోధం మూర్తిభవించినటువంటి వాడు కాదు, కఠిన హృదయం ఉన్నటువంటి వాడు కాదు, జాలిగుండె, ధర్మం కోసం నిలబడేటువంటి వాడు. భీష్మద్రోణులు తెలిసి కూడా అధర్మం వైపు నిలబడ్డారు, కానీ అర్జునుడు అలాంటి వాడు కాదు. అంతేకాదు అర్జునుడి యొక్క గొప్పతనం ఏమిటంటే భగవంతుడికి ప్రియుడు, సఖుడు, భక్తుడు. ఆయన శ్రీకృష్ణుడికి భక్తుడు, శ్రీకృష్ణుడికి సఖుడు, శ్రీకృష్ణుడికి భావమర్ది, బంధువు, మిత్రుడు, అన్నీ కూడా. ఒక కంచంలోది ఒక మంచంలో పడుకునేటువంటి వాడు. కాబట్టి ఇలాంటి వాడైతే బాగుంటుంది. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం, నా భక్తుడు సఖుడివి గనక ఈ రహస్యం మొత్తాన్ని నీకు చెబుతున్నాను అని అన్నాడు మధ్యలో. అంటే ఇటువంటి అర్జునుడిని అదిగో ఆయన ఇక్కడ దూడగా ఎన్నుకున్నాడు. మరి మన భాగ్యమో ఆ అర్జునుడి భాగ్యమో మరి ఏమో తెలియదు, మంచి దూడ దొరికింది.
భగవంతుడు అందిస్తూ ఉంటే ఈ ఉపనిషత్ సారాన్ని, ఈ గీతా సారాన్ని కడుపారా తాగుతున్నాడు అర్జునుడు. ఏకాగ్ర చిత్తంతో, పూర్తి సత్వగుణంతో, అటు ఇటు చూడకుండా, బయట ఉన్నటువంటి అరుపులు, కేకలు, గోళ పట్టించుకోకుండా గటగటా తాగేస్తా ఉన్నాడు. ఎందుకనంటే చెప్పింది యుద్ధరంగంలో. ఆ యుద్ధరంగంలో ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు, వీరులైనటువంటి వాళ్ళు సవాళ్ళు వేసుకుంటూ ఉంటారు, బాకాలు ఓడుతూ ఉంటారు, మధ్యలో డోళ్ళు కొడతా ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీటన్నిటిని పట్టించుకోకుండా చక్కగా శ్రద్ధగా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో ఆ చెప్పినటువంటి దాన్ని జాగ్రత్తగా వింటున్నాడు. ఏమండి మీరేమైనా చూసొచ్చారా జాగ్రత్తగా వింటున్నాడు, ఇంత గట్టిగా చెబుతున్నారు? నేనేం చూడలా, మీరు చూడలా. కానీ అలా మనం చూడకపోయినా చెప్పడానికి ఎట్లా వీలైందనంటే, బాగా భోజనం చేసిన తర్వాత కడుపు నిండా లేకపోతే ఏమైనా తాగిన తర్వాత బాగా త్రేణుస్తారే, అది అట్ట త్రేంచాడు ఒక్కసారి. ఏమని త్రేంచాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నాడు అర్జునుడు. ఈ 18 అధ్యాయాల భగవద్గీత విన్న తర్వాత ఒక్క త్రేపు వచ్చేసింది అర్జునుడికి, బాగా జీర్ణమైపోయినట్టుగా. ఏమిటయ్యానంటే, నా మోహం నశించింది. నష్టో మోహ, నా మోహం నశించిపోయింది. స్మృతిర్లబ్ధ, నేనెవరో నాకు తెలిసింది. నా స్వరూప జ్ఞానం నాకు కలిగింది. ఇదంతా కూడా నీ అనుగ్రహం. ఇప్పుడు నాకు నా సంశయాలన్నీ తీరిపోయినాయి. అందుకని కరిష్యే వచనంతవా, నీవు చెప్పినట్టుగా చేస్తాను అన్నాడు. ఇది ఆయన యొక్క త్రేపు. భగవద్గీతని శ్రవణం చేస్తే ప్రతి వారికి కూడా ఇటువంటి త్రేపు రావాలి, ఇటువంటి ఫలితం కలగాలి. ఇదిగో నేను ఎవరో తెలిసింది, నా స్వరూపం ఏమిటో నాకు తెలిసింది. ఇంతకాలం నేను జీవుండని అనుకున్నాను, ఇంతకాలం నేను దేహాన్ని అనుకున్నాను, మనస్సు అనుకున్నాను, ఇంద్రియాలు అనుకున్నాను, బుద్ధిని అనుకున్నాను. కాదు, ఇప్పుడు నేను వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆత్మని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యాన్ని, నగసిక పర్యంతం దేహమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ స్వయం ప్రకాశ చైతన్యాన్ని అనేటువంటి స్పృహ మనకు కలగాలి. ఇది ఈ మోహం పోవటం అంటే, ఇది అజ్ఞానం తొలగటం అనేంటి. అదిగో అది అర్జునుడికి కలిగింది. అయితే ఏమిటి మోహం అని అంటే, 3 విషయాలు మోహం అని అంటారు. ఏమిటా 3 విషయాలు అని అంటే, ఈ దేహమే నేను అనుకోవటం ఒకటి, ఇది మోహం. ఇది మనందరికీ ఉంది బాగా చక్కగా. ఈ దేహమే నేను అనుకోవటం, ఈ జగత్తు నిజమని అనుకోవటం, పరమాత్మ నాకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడు అనుకోవటం. ఈ 3 పోతే మన అజ్ఞానం అంతా పోయినట్టే. ఇప్పుడు అర్జునుడికి ఏమైంది? నేను దేహాన్ని అనేటువంటి భ్రమ పోయింది, ఈ జగత్తు సత్యం అనేటువంటి భ్రమ పోయింది, భగవంతుడు ఎక్కడో నాకంటే వేరుగా ఉన్నాడు అనేటువంటి భ్రమ పోయింది, నేనే ఆ పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన అర్థమైంది భగవద్గీత మొత్తం విన్న తర్వాత. మరి మోహం నశించింది అని అంటే స్వరూప జ్ఞానం కలిగింది అని, స్వరూప స్మృతి కలిగింది అని. ఓ కృష్ణ, ఇంతవరకు నేను కుంతి పుత్రుడు అని అనుకున్నా, అర్జునుడిని అనుకున్నా, యుద్ధానికి కర్తను అనుకున్నా, ఫలితానికి భోక్తను అనుకున్నా, యుద్ధం చేసేది నేనే, నా వల్లనే ఇదంతా జరుగుతుంది అనుకున్నా, ఈ వచ్చేటువంటి ఫలితం అంతా నాదే అని అనుకున్నా. ఇదంతా నా భ్రమ. ఇంతవరకు కూడా దేహాత్మ బుద్ధి ఉంది నాకు, అంటే దేహమే నేననేటువంటి బుద్ధి ఉంది. ఇదిగో ఇప్పుడు ఆ భ్రమ కాస్త తొలగిపోయిందయ్యా. నేను దేహాన్ని కాదు, మనోబుద్ధులు కాదు, వీటన్నిటికీ కూడా వేరుగా ఉన్నటువంటి, వీటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, ఆత్మని నేను అకర్తని, అభోక్తని, నేను చేసేవాడిని కాదు, అనుభవించేటువంటి వాడిని కాదు. నేను నిరాకారుణ్ణి, నాకు ఒక ఆకారమే లేదు. నేను నిర్వికారుణ్ణి, నిత్య సత్య శుద్ధ బుద్ధ సచ్చిదానంద స్వరూప ఆత్మని నేను. ఇప్పుడు నాలో నేను మేల్కొన్నాను. ఇదంతా కూడా నీ అనుగ్రహం, నా పటాటోపం ఏమీ లేదు. ఇంతకు ముందుండేటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో, విషాదం ఏదైతే ఉందో, ఇప్పుడు నాకు అంతా తొలగిపోయిందయ్యా. ఈ మొత్తం తొలగిపోయింది. మరి కరిష్యే వచనంతవా, ఇక నేను పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడను. ఏదో అది ఇది ఏదో గొప్ప గొప్పగా అన్నీ నాకే తెలిసినట్టుగా ఇంతవరకు మాట్లాడాను. ఆహా, ఇక నేనేం మాట్లాడను. ఇప్పుడు నా పని ఏంటంటే కరిష్యే వచనంతవా, నువ్వేం చెప్తావో అది నేను చేస్తా. నువ్వు పాల ముంచినా మేక ముంచినా ఇక నీదే భారం, నాకేం సంబంధం లేదు. నువ్వు ఇది చేయంటే నేను చేసేస్తా అంతే అన్నాడు. ఇది శిష్యభావం. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత కలిగేటువంటి ఆ స్పందన, మనుషులు కలిగేటువంటి స్పందన. సరే, ఇప్పుడు అర్జునుడు రెడీ అయ్యాడు, దూడ. మరైతే ఎవరి పాలు తాగాల్సింది? సుధీ భోక్త,
ఇది మనకు కావాలి ఇప్పుడు. ఎందుకంటే దీన్ని ఎవరయ్యా ఈ గీతా జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు అంటే భోక్త, తాగేటువంటి వాళ్ళు, తినేటువంటి వాళ్ళు, అనుభవించేటువంటి వాళ్ళు, సుధి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. సరే దూడ కడుపాలా తాగింది, ఇక దానికి పని లేదు. ఆవేమో తన పాలు తాను తాగదు. అలాగనే తాగితే ఇక మనకు ఆవులతో పని ఉండేదే కాదు. ఇప్పుడు మిగిలిన పాలన్నీ కూడా మనందరికీ. అయితే అందరూ కూడా తాగడానికి అర్హులేనా? ఈ పాలు, ఆ పాలు కాదు, ఆవుల పాలు కాదు, ఇదిగో ఈ పాలు, ఈ గీతామృతం అనేటువంటి పాలు, ఈ తాగడానికి అందరూ అర్హులేనా అంటే ప్రతిదానికి కూడా ఒక అర్హత ఉండాలి. పాల కేంద్రంలో కూడా చాలా పాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం తాగుతామా? మనకు అర్హత ఉందా? మన దగ్గర తీసుకెళ్ళినటువంటి పాత్ర ఎంతో, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో అంతవరకే మనకి, మన అవసరం ఎంత ఉందో అంతవరకే మనకు అర్హత. అంతేగాని అక్కడ 4 పీపాలు ఉన్నాయి కదా అని పీపాలు మొత్తం ఇంటికి దొరికించుకొని ఏమైనా వస్తామా? ఏమి లేదు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ అమృతాన్ని, గీతామృతాన్ని, ఈ గీతామృతం అనేటువంటి పాలన కూడా తాగాలి అని అంటే అర్హత ఉండాలి. ఏమిటో అర్హత అంటే శుద్ధి, మంచి బుద్ధి, చక్కని బుద్ధి కలిగినటువంటి వారు. ఏమిటో చక్కని బుద్ధి అంటే అంతర్ముఖమైనటువంటి బుద్ధి, అంటే భగవంతుడి వైపు తిరిగినటువంటి బుద్ధి, భగవంతుడి వైపు తిరగాలనేటువంటి బుద్ధి. అయ్యా ఇంతవరకు ఎన్నో రకాలైనటువంటి పనులు చేశాను, ఎన్నో రకాలైనటువంటి వస్తువులు సేకరించాను, ఎంతో డబ్బు సంపాదించాను, ఇల్లు కట్టుకున్నాను, శారీరకమైనటువంటి సుఖాలు, మానసికమైనటువంటి సుఖాలు అన్నీ కూడా అనుభవించాను, అయిపోయినాయి, ఇంకా నాకేం అక్కర్లా, ఇప్పుడు నేను భగవంతుడి వైపు తిరగాల అని కనీసం నీకు ఆ మాత్రమైనటువంటి బుద్ధి మార్పు కనుక నీలో వచ్చినట్లయితే నీకు ఈ అర్హత ఉంది. కనుక నీకు ఈ బుద్ధి ఉండాలి, ఆ భగవంతుడి వైపు తిరగాలనేటువంటి బుద్ధి ఉండాలి, అంతర్ముఖమైనటువంటి బుద్ధి ఉండాలి, తమోగుణ రజోగుణాలని వదిలేసుకున్నటువంటి బుద్ధి కావాలి. ఎవరు ఇలాంటి వాళ్ళు? ఎవరు ఇలాంటి వాళ్ళు? మీరే. ఎందుకనంటే కొద్దిసేపైనా ఈ జ్ఞానాన్ని అందుకోవాలి, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్ని కాసేపైనా సరే వదిలిపెట్టాలి. సినిమాల్ని, టీవీలని, ఇతరమైనటువంటి వ్యవహారాలని, బయట అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేటువంటి మాటల్ని అన్నింటినీ కూడా వదిలిపెట్టి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవాలనేటువంటి భావనతో ఎవరైతే వచ్చి తెలుసుకుంటున్నారో అదిగో ఈ తెలుసుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. వేదాంత జ్ఞానం వైపు తమ యొక్క బుద్ధిని ఎవరైతే తిప్పుతున్నారో, నిద్రని, పనుల్ని అన్నీ కూడా వదిలి శ్రద్ధగా ఎవరైతే వినాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అమృతాన్ని తాగడానికి అర్హత కలిగినటువంటి వాడు. భగవద్గీత మీద శ్రద్ధ, విశ్వాసాలు కలిగినటువంటి అందరూ కూడా తాగండి, ఈ గీతామృతాన్ని తాగండి, తన్మయంతో తాగండి. 5000 సంవత్సరాల నుంచి ఎందరెందరో తాగారు, అయినా సరే అవి తరగనటువంటి పాలు, అక్షయమైనటువంటి పాలు. శంకరాచార్యుల వారు తాగారు, రామానుజాచార్యుల వారు తాగారు, మధ్వాచార్యుల వారు తాగారు, జ్ఞానేశ్వరులు తాగారు, తిలక్, అరవిందులు, వివేకానందులు, మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే ఎంతమంది తాగారో లెక్కలేదు. ఎందరు తాగినా సరే ఇంకా తరిగిపోవు, అక్షయమైనటువంటి పాలు ఇవి. ఏమిటి పాలు? ఆ పాలే దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం, ఈ పాలు ఏమిటంటే మహత్ గీతామృతం, గొప్పదైనటువంటి గీతామృతం. గీతామృతం అక్షయమైనటువంటి దుగ్ధం. ఈ గీతామృతాన్ని ఏ కొంచెం సేవించినా అధికమైనటువంటి ఫలితం. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని అన్నారు. స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పం కొద్దిగా, ఏ కొంచెమైనా సరే ఈ పాలు కనుక తాగినట్లయితే, ఈ గీతా జ్ఞానాన్ని కనుక కొంచెమైనా సరే స్వీకరించినట్లయితే, కొంచెం అని అంటే ఏదోలండి ఇవాళ విన్నాను కదా ఇక రేపటి నుంచి ఆబ్సెంట్ అవుతాను కాదు, అంటే ఏదో తప్పకపోతే అది వేరే విషయం. కానీ దీన్ని చక్కగా అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహన చేసుకొని ఎవరైతే కొంచెమైనా సరే దీన్ని చక్కగా అవగాహన ఎవరైతే చేసుకుంటారో అటువంటి వాళ్ళని మహతో భయాత్, గొప్ప భయం నుంచి త్రాయతే, రక్షిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం మనం రక్షించేటువంటిది. అలాంటిది గీతామృతం. ఈ గీతామృతం స్వర్గలోక అమృతం లాంటిది కాదు, స్వర్గలోక అమృతం కన్నా చాలా గొప్పది. ఎందుకంటే స్వర్గలోక అమృతం ఉందంటే అది పరిమితమైనటువంటిది, కానీ గీతామృతం అపరిమితమైనటువంటి. ఆ అమృతం తాగుతా ఉన్న కొద్దీ ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఈ అమృతం తాగుతా ఉన్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గీత ఉందనుకోండి, ఇప్పుడు ఇలా చెబుతా ఉంటే నాకేమైనా తగ్గిపోయిందా, నా దగ్గర ఉన్న మొత్తం పోయిందా, ఇంకొకరు బెచ్ అవుతా ఉంది. అదే ప్రకారంగా ఇది ఎంతవరకైతే మనం ఖర్చు చేస్తుంటామో అంత పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగనే ఇప్పుడు ఆ అమృతం ఉందనుకోండి, ఆ అమృతం తాగితే పాపాలనేం పోగొట్టదు, కానీ ఈ గీతామృతం అంటే మన యొక్క పాపాలన్నింటినీ బాగుంటుంది.
అపిచేత్ సుధరాచార భజతే మాం అనన్యభాక్. నువ్వు ఎంత పాపాత్ముడు అయినా సరే భజతే మాం అనన్యభాక్, నన్ను గనక అనన్యమైనటువంటి చిత్తంతో భజించినట్లయితే నీ పాపాలు మొత్తం కూడా పోతాయి అని చెప్పి భగవంతుడు మనకి బ్రహ్మాండమైనటువంటి అనుమతి ఇచ్చాడు, బ్రహ్మాండమైనటువంటి సూచన ఇచ్చాడు, బ్రహ్మాండంగా మనకి ఒక ఆదేశం ఇచ్చాడు, బ్రహ్మాండంగా మనకి ఒక ధైర్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఇది పాపాలన్నింటినీ పోగొట్టేటువంటి అమృతం. కానీ దేవలోకంలో ఉన్నటువంటి అమృతమే పాపాలను పోగొట్టేది కాదు. సరే, దేవలోకంలో ఉన్నటువంటి అమృతం తాగితే ఏమంటే మరణం లేదంటారు కదండి. అమృతం అంటే మరణం లేదని కాదు, చాలా కాలం అక్కడ ఆ సుఖభోగాలు అనుభవిస్తావు, చివరికి ఎప్పుడొకప్పుడు అక్కడి నుంచి రావాల్సిందే, మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఎందుకంటే ఈ పుణ్యఫలం ఖర్చు అయిపోతే మళ్ళీ రావాలి, పాపఫలం ఖర్చు అయిన తర్వాత నరకం నుంచి రావాలా, పుణ్యఫలం ఖర్చు అయితేనో స్వర్గం నుంచి రావాలి. కానీ మరి ఇదో ఈ గీతామృతం ఎట్లాంటిదేనండి? ఇది ఎట్లాంటిదేనంటే ఇది నిజమైనటువంటి అమృతం. ఏమిటనంటే ఇక జన్మే లేకుండా చేసేటువంటి, ఈ జన్మరాహిత్యాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ప్రసాదించేది అటువంటి అద్భుతమైనటువంటి అమృతం ఇది. ఇలా గీత యొక్క విలువ కనుక మనకి తెలిసినట్లయితే ఆ భగవద్గీత మీద మనకు గొప్ప విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆ భగవద్గీత మీద విశ్వాసం కలిగిందో మనకున్నటువంటి కాలాన్ని, మనకున్నటువంటి తెలివిని, మనకున్నటువంటి ధనాన్ని మనం అన్నింటినీ కూడా దానికోసం మనం వినియోగిస్తాం, సద్వినియోగం చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో దేనికైనా మనం డబ్బు ఖర్చు పెడతాం. మనం ఇంట్లో ఏదైనా వస్తువు తెచ్చుకోవాలంటే డబ్బు ఖర్చు పెడతాం, కారు కొనుక్కోవాలంటే లక్షలు ఖర్చు పెడతాం, ఇంకేదైనా కావాలంటే ఖర్చు పెడతాం, ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెడతాం. కానీ ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, దీనికోసం ఖర్చు పెట్టాలంటే ఈ వేస్ట్ ఎందుకనండి, 10 రూపాయలు, ఎందుకంటే 10 రూపాయలు అనవసరంగా, ఈ 10 రూపాయలు అంటే పకోడీలు కొనుక్కోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. కనుక ఇది ఏమిటంటే దీని విలువ తెలియాలి. ఆ విలువ కనుక తెలిసినప్పుడు ఎంతైనా దీనికోసం ఖర్చు పెట్టాలనిపిస్తుంది, ఎంతైనా దీనికోసం శ్రమ చేయాలనిపిస్తుంది, ఎంతైనా దీనికోసం త్యాగం చేయాలనిపిస్తుంది. ఎప్పుడంటే దీని విలువ తెలిస్తే. దీనికోసం మనం ఏం ఖర్చు పెట్టలేదు, దీనికోసం మన టయాన్ని ఉపయోగించుకోవట్లేదు, మనం దేనికోసమైనా సరే మన టయాన్ని ఉపయోగించుకుంటాం, దీనికోసం మాత్రం మాకెక్కడ కుదురుద్దండి అంటాం, మనం దీనికి టైం వినియోగించం అని అంటే దీని యొక్క విలువ నీకు తెలియలేదని గుర్తు. నువ్వు 10 సంవత్సరాలు నేర్చుకో, 20 సంవత్సరాలు నేర్చుకో, 50 సంవత్సరాలు నేర్చుకో, ఎన్నాళ్ళు నేర్చుకున్నా సరే, ఎన్నాళ్ళు తెలుసుకున్నా సరే, దాని విలువ నీకు తెలియనప్పుడే దానికోసం నీ కళాన్ని, నీ నీ ధనాన్ని, నీ కాలాన్ని, నీ సమస్తాన్ని నువ్వు త్యాగం చేయడానికి సిద్ధపడవు. కాబట్టి మానవ జీవితం యొక్క విలువ ఏమిటో తెలుసుకోవాలి. ఈ మానవ జీవితం ఎందుకోసం వచ్చిందో తెలుసుకోవాలి. ఇందుకోసం వచ్చినటువంటి ఈ జీవితాన్ని అందుకోసమే వినియోగించాలి. అలా వినియోగించాలంటే మనకు ఉపయోగపడేటువంటిది భగవద్గీత అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం దీన్ని చక్కగా వినియోగించుకుంటాం. మరి ఇలా వినియోగించుకుంటూ మరి ఇటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఈ భగవద్గీతని మరి సరళమైనటువంటి, సులభమైనటువంటి భాషలో మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే దీని ప్రయోజనం. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో, మరి దీంట్లో మన కర్తవ్యం ఇంతటితోటి తీరిపోయిందా, కేవలం ఈ భగవద్గీతను మనం తెలుసుకుంటే చాలా, లేదా ఇంకేమైనా చేయాలా, మన కర్తవ్యం ఏదైనా ఉందా అనేటువంటి విషయాన్ని మనం రేపు